నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహాలు జరగకుండా చూడాలని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో పిల్లల అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ వ్యవసాయాధికారి దేవ్ కుమార్, సిడిపిఓ స్వరూప హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు బాల్య వివాహాలు జరగకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మెదక్ జిల్లాను బాల్య వివాహాలు జరిగిన జిల్లాగా మార్చాలన్నారు. పిల్లలందరూ బడిలో ఉండాలన్నారు. పిల్లల చేత పనిచేయడం నేరమని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసినట్లయితే 1098 హెల్ప్ లైన్ కు సమాచారం అందివ్వాలన్నారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిసి లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఏ రాజేష్, ఎంఈఓ యాదగిరి, ఏపీఎం అశోక్, ఇన్ఛార్జ్ ఏపీఎం నరసింహారెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజు, సంజీవ్, ఆయా గ్రామాల సిసిలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బాల్య వివాహాల వరకు రాకుండాలంటే ఏం చేయాలి? వచ్చినాక రావడం కంటే రాకముందే మనం ప్రయోగం చేయాలి. అదేవిధంగా మాకు ఏం చేసిందంటే మా సేఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏం చేసిందంటే కిషోర బాలికల సంఘాలకి ఏర్పాటు చేసింది. కిషోర బాలికలు అంటే మనకేంటి 14 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్యలో ఉన్న వారిని కిషోర బాలికలు అంటారు. అంటే 9th నుంచి మనకు 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళకి మనం అలాంటి బాల్య వివాహం కావచ్చు, లేకపోతే ప్రైమరీ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, చట్టాలు ఉంటాయి ఉమెన్ కానీ చాలా రకాల డిపార్ట్మెంట్ పనిచేస్తే అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మేము వాళ్ళకు ప్రొటెక్షన్ కానీ లేకపోతే వాళ్ళకు మేము లీగల్గా సహాయం చేయడానికి వీళ్ళ సైడ్ మిస్టేక్ ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏమైతుందంటే ఈ సెల్ ఫోన్ వచ్చి ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లలు కొద్దిగా ఆరాపం చేయగానే లేకపోతే నాకు మమ్మీ ఫోన్ కావాలనగానే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఏం చూస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్కు తెలియదు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, లేకపోతే వాళ్ళని మానిటర్ చేసినంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకు ఉండదు. మమ్మీ నేను ఇది చూస్తున్నా ఆన్లైన్ క్లాస్ వింటున్నా. మన ఇండివిజువల్కి రావాలి. సో మనం అందరము అమ్మాయి అనగానే లక్ష్మి అంటాము, కానీ అది మాటలు మాత్రమే. కానీ అంటే మన భారతదేశంలో అంటే 50% స్త్రీలు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఇది జరుగుతుంది అని అంటే బికాస్ మనము ఒక అమ్మాయిని చిన్న చూపుగానే చూస్తున్నాము అనేది మీరు. సో దానికనే మనకి ఇండివిజువల్గా మనకి అవేర్నెస్ కావాలి. అంటే 18 సంవత్సరాలు నిండి ఆయన నమోదు చేసుకుని అక్కడ వెళ్తేనే ఆయనకి ఓటు హక్కు వినియోగం అవుతుంది. బట్ వేరాజ్ మనకి ఇప్పుడు అంటే మ్యారేజ్ చేయడానికి కూడా ఒక నిర్ణయిత వయసు అనేది ఫిక్స్ చేశారు, కానీ ఇది జరగడం లేదు. ఎందుకు మన తల్లినైతే అంటే విలేజ్ లో కూడా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఏంది అనేది కూడా మనము ఈరోజు ఇక్కడ ఇంతకుముందు మన వక్తలు కూడా పెద్దవాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి అనేది సార్ ఒకటి తీసుకోవడం జరిగింది మనకు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఈ మెయిన్గా పిల్లలను, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి. ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తోని కోఆర్డినేషన్ తోని విత్ హ్యాండ్ జాయింట్ హ్యాండ్ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మండలాధికారులు కావచ్చు, అదేవిధంగా మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ అయ్యి ఇక్కడ సే నో టు చైల్డ్ క్వాలిటీ. ఓకేనా? ఈ మోటోతోని మనకు ఈరోజు మనము ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ మండలాన్ని మనము బాల్య వివాహ రహిత మండలంగా ఏర్పరచుకొని మనమందరం కూడా ప్రతి ఒక్కరు ఇది నాది కాదు అనేది కాదు. ఓన్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక అంగన్వాడీ టీచరే లేకుంటే ఒక సూపర్వైజర్ సిడిపిఓనే కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఎడ్యుకేషన్